నాకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని మీ అమ్మ ఎంత భద్రంగా దాచుకుందో తెలుసా జై? ఇది మీ అమ్మ నాకిచ్చిన ప్రేమ కానుక. మీ అమ్మ నాతోనే ఉంటుందని నాకు అర్థమైంది జై. నువ్వు మీ అమ్మ మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా జై? నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇలాంటి అదృష్టం. ఆపండి సీనియర్. మీరు మారారని మా అమ్మ అనుకుంటుంది, మారలేదని నాకు తెలుసు. జై, అనుని ఎలా అయితే మీ దగ్గరికి తెచ్చుకున్నారో మా అమ్మని కూడా అలాగే మార్చేశారు. జై, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా. నేను మాయ మాటలు చెప్పి మీ అమ్మను మోసం చేయలేదు. నేను నిజంగానే మారిపోయాను. నిన్ను మీ అమ్మను చాలా బాగా చూసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టకుండా, మీకెలాంటి కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానురా. మీరేం చెప్పినా నేను నమ్మను. అర్థం చేసుకో జై, మనందరం కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటారా. కలిసి ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. మా అమ్మ మీతో ఉండడం నాకు ఇష్టం లేదు. రే ప్లీజ్ రా, దయచేసి అలా మాట్లాడకురా. నా మీనాక్షి లేకుండా నేను ఉండలేనురా. అమ్మ ఉంటుందేమో గాని నేను మీతో ఉండలేను సీనియర్. అమ్మ మీతో ఉంటే నేను అమ్మతో ఉండను. అమ్మని మీరు మళ్ళీ మోసం చేస్తారు. నేను అలా జరగనివ్వను సీనియర్. మీరు తెలివిగా అమ్మ మనసు మార్చినట్టే నేను కూడా తెలివిగా మిమ్మల్ని కలవకుండా చేస్తాను. అవసరమైతే మీరు మమ్మల్ని మోసం చేసినట్టే నేను కూడా మిమ్మల్ని మోసం చేస్తాను. మిమ్మల్ని విడగొట్టడానికి నేనేమైనా చేస్తాను. జై జై, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా భార్య మనసు మరి నాతో ఉండాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఇన్నాళ్ళకి మీ అమ్మ నాకు దగ్గరవుతుంటే కలవనివ్వను, విడదేస్తాను అంటావేంట్రా? నన్ను నా భార్యను దూరం చెయ్యాలని ఎంతో మంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళందరినీ పైకి పంపించేశాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,